తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడున్న శ్రీ చైతన్య, నారాయణ ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ దోపిడీ మొత్తం ఆగిపోతుంది. తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గిపోతుంది. 25% సీట్లు ఫ్రీగా పేద వర్గాల బిడ్డలకు దొరుకుతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు కాకుండా కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి మేము కానీ ఎంబీటీ కానీ మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అలాగే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని నియమించి ఇవాళ పేద వర్గాల నుంచి దోపిడీకి గురవుతున్నటువంటి డబ్బును నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేయకపోతే ఎట్లా చేయించాలో ఈ ప్రభుత్వంతో మాకు తెలుసు, ఎట్లా ఈ కార్పొరేట్ వ్యవస్థను అడ్డుకోవాలో, ఈ దోపిడీని అడ్డుకోవాలో మాకు తెలుసు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు చేస్తారా మేము చేసుకోవాలన్నా అంతే. ఒకటి ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో వస్తుంది. ఈ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. తమిళనాడులో గోవిందరాజన్ అనేటువంటి జడ్జి ఏదైతే రిటైర్డ్ జడ్జి ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో అక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ అమలు అవుతా ఉంది. ఇక్కడ మీ పిల్లలకు 50,000 కడుతున్నారు, అక్కడ 15,000 అయిపోతుంది. సో మరి అటువంటి చట్టం కావాలి. మా పేద వర్గాలకు కూడా మంచి విద్య అందాలని. ఆయన ఒక్క మంత్రి ఏంది, అన్ని మంత్రులుగా ఫెయిల్ అయిపోయిండు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్కూల్లో నో అడ్మిషన్లు పెట్టిండ్రు. ఎందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్ అట్లా పెట్టలేకపోతున్నారు? కుట్ర ఏమన్నా ఉందా? అంటే ఒకటి, హైదరాబాద్ లో 1,33,00,000 మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్ లోనే చదువుకుంటున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలే 7 లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలు 1,50,000 మంది ఉన్నారు. ఈ 7 లక్షల ఈడ నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటే ఈ 7 లక్షల మంది పిల్లలు ఎక్కడ ఉంటే స్కూల్ అక్కడ పెట్టాలి కదా. నువ్వు తీసుకపోయి నేను ఎక్కడో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా అని చెప్పి మరి హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ కొడుకు ఏడ చదువుకోవాలి, హైదరాబాద్లో కూలినాలు చేసుకుంటే వాళ్ళ కొడుకులు ఏడ చదువుకోవాలి, ఈ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించాలా? అందుకోసమే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ నిర్మాణాలు చేపట్టాలి. రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే సర్వరోగ నివారణ, ఈ దోపిడీ మొత్తం ఆగిపోతుంది. సంక్షేమం ఇంపార్టెంటా, విద్య ఇంపార్టెంటా? ఎందుకంటే విద్య ఇంపార్టెంట్ బై సార్. మా పార్టీకి, మాకు కానీ మా ఎంబీటీకి కానీ మీ అందరికి కూడా మాకు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ స్కీమ్స్. గవర్నమెంట్ స్కూల్ ప్రతి ఒక్క దాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటా అని చెప్పి చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన చర్యలు తీసుకుంటే ఇందిరా పార్క్ కాడ ఎర్రటెండల మాకు ఈ బోసేందుకు? నేను ఆయన చర్యలుగా తీసుకునేది లంచాలు తీసుకుంటున్నాడు అంతే. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.